మీ పేరు? నమస్తే అన్న, నా పేరు పిఎం భాషా ఖాన్ అన్న. ఏం చేస్తుంటారన్న మీరు? నేను మాజీ సైనికుడిని. మాజీ సైనికుడు అన్న. మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారన్న, ఇది దాదాపు 4.5 ఏళ్ళు అయిపోయింది కదా. మరి సంక్షేమం చేస్తున్నాను, బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఎలా అనిపించింది మీకు? అసలు ఏం చెప్తారు? అలా ప్రతిదానికి బటన్ నొక్కుతాను. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నాడు, బటన్ నొక్కుతాను. ఏం బటన్ నొక్కుతున్నాడు? మొన్న బటన్ నొక్కాడు కాకినాడ వెళ్ళి. కాకినాడ సిటీ అక్కడ అర్బన్ వాళ్ళకే ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ ఇతంతు పింఛన్లు కానీ జీరో. ఎవరికి బటన్ నొక్కున్నాడు? వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. కానీ వాస్తవాలు ఎక్కడ అర్బన్లో కానీ విలేజెస్లో ఎక్కడ సిటీలో అసలు ప్రభుత్వం ఏం నడిపిస్తున్నా నేను అని ఒక్కసారి కూడా చూశాడన్నా. పడ్డాలు కట్టుకుని వస్తాం, రోడ్లు చూశాడన్నా. ఎప్పుడైనా రోడ్డు మీద నడిచాడన్నా ఈ ముఖ్యమంత్రి? ఆ ఇంటి కాడి నుంచి సచివాలయం దాకా రోడ్డు వేసుకున్నాడు, డబల్ రోడ్ వేసుకున్నాడు. 4 కార్లు ఒకేసారి పోతాయి. ప్రజల సొమ్ముతో అట్లా చేసుకున్నాడు. ప్రజల సొమ్ముతో తాడేపల్లి కొంప కట్టుకున్నాడన్న. ప్రజల సొమ్ముతో ఎక్కడో అది ఋషి మహర్షులు ఉండి విశాఖపట్నం ఆ కొండని నాశనం చేశాడు. 9 కోట్లు ఖర్చు చేసిన ఇదే పడేశాడన్న. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరమన్నా? ఫస్ట్ గెలిచినప్పుడు మేము అనుకున్నామన్నా 30 సంవత్సరాలు ఉంటాడు ఈ ముఖ్యమంత్రి అనుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పనులు చేశాడో, ఆయన హయాంలో ఈయన బ్యాక్గ్రౌండ్ ఉండి దోచేశాడు. రాష్ట్రంలో లేకుండా ఎలగొట్టాడు ఇతన్ని కొడుకుని. ఆయన అంత మంచోడు, కొడుకుని కూడా లెక్క చేయలేదు. తండ్రి సావు మీద పైసలు ఏరుకునే ముఖ్యమంత్రి ఏరుకునే మహానుభావుడు అన్న ఇతను. నేను మాట్లాడితే పోలీస్ కేసులు ఏందన్నా ఇది? ఎవరిని భయపెడతారన్నా వీళ్ళు? ఇంకెన్నాళ్ళన్నా? 4 సంవత్సరాల 9 నెలలైంది. రోడ్లు చూశారన్నా, పల్లెటూరులో రోడ్డు. ఇప్పుడు మనం వచ్చాము రోడ్డు, నేను వస్తున్నాను ఈ రోడ్డు చూడండి అన్న ఏ రకంగా ఉందో రోడ్డు. గతుకులు అన్న. ఎప్పుడో చంద్రబాబు హయాంలో అప్పుడు పార్టీ గెలిచినప్పుడు పోయినసారి 2000 అంతకుముందు ఈ రోడ్డు పడిందన్న. ఇప్పుడు ఏముందన్న ఈ రోడ్డు? అదే రోడ్డు అప్పటి నుంచి నడుస్తుంది, 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు. ఒక రోడ్డు వేసాడన్నా బయట ఎక్కడైనా తెనాలిలో కానీ ఆ తర్వాత హైవేలు అంటాడు. ఎక్కడో నేషనల్ హైవేని తీసుకొచ్చి మామూలు జిల్లా హైవేలు అంటాడు. నేషనల్ డబ్బు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము హైవేలకు ఇచ్చే డబ్బు ఈయన జిల్లాల హైవే ఏ హైవే వేసాడన్నా? జిల్లాలకి ఒక హైవే పడింది. హైవే ఏందన్నా? జిల్లాలకి హైవే ఏంది? జిల్లాల్లో మామూలు రోడ్లు వేస్తే చాలు అనుకుంటున్నాం మనుషులు నడుస్తానికి. ఈ రకంగా ఇతని పరిపాలన. ఏమి సంక్షేమ పథకాలు ఏమి లేవన్నా. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటాం. ప్రతి మానవుడు, నేను భారతదేశం మొత్తం తిరిగానన్నా నేను మిలిటరీలో ఉండి. కానీ ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి నేను మొదటిసారి చూశానన్నా. తిని ఉంటారు కాదంట, ఎవరు తినకుండా ఉండడు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎవరు తినడానికే వస్తారు. ప్రతి రూపాయి నేనైనా బయట రూపాయి సంపాదించుకుంటానికి, నేను బయట ఏదో పని చేసుకున్నామని ఊరుకొని వస్తే నేను తీసుకుంటాను. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి మర్యాదలని చావు దెబ్బలు కొడతాం, వాళ్ళని చంపుతాం, వీళ్ళని చంపుతాం, వీళ్ళకి జైలు వేస్తాం, ఏమైనా అంటే లోపల వేస్తాం. ఇంకెన్నాళ్ళు నోరు మూసుకుంటామన్నా మేము. అందుకని బయటకు వచ్చేసామన్నా. బయటకు వస్తాం, తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాం, మన పవన్ కళ్యాణ్ గారిని. చంద్రబాబు నాయుడు ఇప్పటికే మోసం చేశాడు. ఏం మోసం అన్న? ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు దాకా ఒక్క సాక్ష్యం చూపించారన్నా. ఒక్క సాక్ష్యం చూపిస్తే చంద్రబాబు తప్పు చేశాడని మేము ఎగిరి అవుతామన్నా. ఏది సాక్ష్యాలే లేవు కన్నా. కావాలని నేను 15 నెలలు ఉన్నాను, ఇతన్ని కూడా ఇంకొక 2 సంవత్సరాలు ఇతనికి పెడితే సమానంగా ఇది రాజకీయ కక్ష అన్న ఇది. అందుకని ఇప్పుడు వేలు సుప్రీంకోర్టులో నడుస్తుందన్న. దాని గురించి మనం ఏం చెప్పకూడదు. కోర్టులో నడిచేదానికి మనం ఏం అనకూడదు. అది ఓట్లుంది. సిజిఐ దగ్గరికి వెళ్ళింది ఆ కేసు, సిజిఎస్టీ దగ్గరికి వెళ్ళింది, చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళింది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఆయన ఏం ఫైనల్ చేస్తాడో అదే శిక్ష వహిస్తాం సార్ మేము పార్టీ తరఫున. అంటే ఈరోజు ఎలా ఉన్నాయి రేట్ల విషయంలో? ఎలా ఉన్నాయి అసలు నిత్యావసర ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ? అన్న కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడన్న. నా బిల్లు నాకు ఎలాంటిది ఫ్రిడ్జ్ లేదు, నాకు ఏసీ లేదు, నాకేం లేదు. నాకు 250 రూపాయలు చంద్రబాబు కానీ రాజశేఖర రెడ్డి హయాంలో నాకు వచ్చేదన్న. నేను ఒక ముస్లిం మైనార్టీని. నాకు 250 రూపాయలు ఎక్కడ మా బిల్లు? నాకు 250 రూపాయల బిల్లు ఈరోజు నాకు 1600 వస్తుందన్న. ఏ ఫ్రిడ్జ్ లేదు, ఏ ఏసీ లేదు. 9 సార్లు పెంచాడు, 10వ ఇప్పుడు రేపు ఎలక్షన్ ముందు అసలు పెంచుతంలో జియో చేస్తాం కూడా ఏది ఎవరికి జియో చెప్తాం లేదన్న.
అసలు జియో వాళ్ళే పాస్ చేసుకుంటున్నారు, మంత్రివర్గంలో ఇచ్చేస్తున్నారు, సైలెంట్గా బిల్లులు వచ్చేస్తున్నాయి అన్న. ఒకవేళ బిల్లు కట్టలేదు అనుకున్నా నా లాంటి డైలీ పని చేసుకుని పింఛనీరు ఏం చేస్తాడు, ఫీజులు పిక్కుని వెళ్తాడు. చీకట్లో ఎలా ఉండేదన్నా మేము, చీకట్లో ఎలా ఉండేదన్నా, పొద్దాకలు పని చేసి వచ్చి సాయంత్రం కంచుగా లైట్ ఎదుటిలోనే కూర్చోవాలిగా మేము మధ్యతరగతి వాళ్ళం. ఎవరిని చేయి సాపి అడగలేము, అడుక్కొని తినలేము. ఇలాంటి ఏదో గవర్నమెంట్ వస్తే 2 పూటలు కాదు, 1 పూట తింటాం కూడా కష్టమే అన్న. మరి అందరికీ అందిస్తున్నాను ఈరోజు వాలంటీర్లు పంపించి కానీ అన్న వాలంటీర్ అన్న ఒక బీటెక్ చేసినట్టు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినోడు ఏ ఉద్యోగం లేక గట్టి లేక ఈ వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారన్న. వాళ్ళు మనసు మీద చేసుకొని చెప్పదు. ఎందుకంటే నేను ఏదైనా వాలంటీర్తో చక్కగా మాట్లాడి ఒక టీ తాగితే ఆ కౌన్సిలర్ పిలిచి ఏంది అతను నెమ్మది తిరుగుతున్నావు, ఇదేం పద్ధతి అన్న, మనిషి అన్నాక మాతృత్వం లేదా, పలకరించుకోమా. వాలంటీరు వాళ్ళకి తప్పుదారి ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు, 5,000 ఏం కడుపు నిండిద్ది అన్న, 25,000 ఒక్కడికి కడుపు నిండిద్ది అన్న. ఈరోజు రెంట్ ఎంత ఉందన్న, రేకుల షెడ్లో ఉన్న 3,500 రూపాయలన్న. ఆ 3,500 ఇచ్చి ఇంకా వాలంటీర్ ఏం తింటారన్న. అంటే ఈరోజు సెంటు స్థలం ఇచ్చాను, ఇల్లు కట్టిస్తున్నాను అన్న. సెంటు స్థలం చూసామన్నా, ఇక్కడ ఇల్లు కట్టారు, ఇల్లు పూర్తి అయింది అన్న. ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఇళ్ళ స్థలాలు ఇచ్చి? 4 సంవత్సరాలు అయింది కమ్మ, 3 సంవత్సరాల 9 నెలలు అయిందన్న. 3 సంవత్సరాల 9 నెలలు ఒక చిన్న గది సెంటు 48 గజాల్లో, దాంట్లో 3 గజాలు స్థల రోడ్డుకు వదిలినా కట్టిమై 45 గజాల్లో ఇల్లు చారవద్దన్న. 4 పక్కల గోడ కట్టి పైన స్లాబ్ వేస్తానికి రూపాయలు ఇల్లు కట్టిస్తానన్నాడు కన్నా, ఏది రూపాయికి ఇల్లు ఏది? మీకు సిమెంట్ ఇస్తానంటాడు, ఏమి ఇవ్వడు. ఆ ఇల్లు పునాదులు కాడి ఆగిపోయింది. ఆ ఇసుక ఫ్రీగా ఉంది కాబట్టి ఎత్తుకొని వస్తున్నాడు, వాళ్ళకి వేస్తున్నాడు. మీకు ఇసుక మీద అబ్బాయి 10,000 వేసాను బిల్లు, అది గవర్నమెంట్ దగ్గర డ్రా చేసుకుంటున్నారు. ఇంక ఇదేనా? సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు. సజంలో తిడ్గా ఇల్లు కట్టారన్నా, తిడ్గా ఇల్లు కట్టారు. దానికి ఏమన్నారు, నెలకు 500 కట్టుకోండి అన్నారు. తిడ్గా ఇల్లు కట్టి నెలకు 500 బ్యాంకులో కట్టుకోమన్నారు. అది తేలికన్నా ఇది తేలికన్నా. ఇప్పుడు దీనికి ఒకేసారి 3 లక్షలు 4 లక్షలు పెట్టాలా? 3 లక్షలు ఇప్పుడు కంచుగా వాడు వడ్డీకి వెళ్తే, ఒక లేబర్ వడ్డీకి వెళ్తే ఏం పెడతాం మా దగ్గర తాకట్టు అంటారు. ఒకవేళ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలన్నా బ్యాంకు లోన్ ఇదన్న. దీనికి వడ్డీకి వెళ్తే 5 రూపాయలు వడ్డీలు, 3 రూపాయలు, అసలు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలకి ఎవడైనా 3 రూపాయలు తక్కువ ఇవ్వటం లేదన్న. ఇప్పుడు వాడు 2 లక్షలు కట్ చేస్తాడు. 2 లక్షల రూపాయలు లేబర్కి వీళ్ళకి దిగి 2 లక్షలు అయితే 2 3 6,000 నెలకి. ఇప్పుడు 6,000 వడ్డీ కట్టుకుంటాడా? 4 పిల్లల్ని ఎలా పోషించుకుంటాడు? భార్యని ఏం చూసుకుంటాడు? హాస్పిటల్కి ఏం తీసుకెళ్తాడు? వీడు ఏం బట్టగా కొంటాడు? ఏం ఒకవేళ నెలకు 30 రోజులు పని ఉంటుంది కన్నా లేబర్కి. నా లాంటి 30 రోజులు ఉండదు కన్నా, 10 రోజులు 15 రోజులు ఉంటుంది. కస్టమర్ ఏం చేయాలన్నా 6,000 నేను ఎలా వడ్డీ కట్టుకోవాలి? అభిషాకర్, మాది కొత్తపాలెం అయ్యా. ఎలా ఉంది ప్రభుత్వంలో? ప్రభుత్వం అంటే మామూలుగా రోడ్డు అనేది ఈ ఊరు ఎప్పటి నుంచో లేదు, ఇప్పుడు కొంచెం పర్లేదు. కానీ అసలు అంటూ రోడ్డు పోయలేదు సరిగ్గా. ఈ వ్యవసాయం వచ్చేటోటికి పొలం మొట్టమొదటి మిషన్ వేసిన వాళ్ళే బాగున్నాయి, తర్వాత మిషన్ వేసిన వాళ్ళే తుఫాను పడింది కదా, అందు నిమిత్తం నష్టపోయాము. ఏదైనా వానలు పడ్డప్పుడు ఈ రోడ్డు ఈ ఊరికి కొట్లు లేక అన్ని ఇబ్బంది పడుతున్నాంలే. అంటే ఎప్పటి నుంచో ఉంటున్నాం, చిన్న ఊరు కదా, అంతా బాగానే ఉంటారు. కాకపోతే ఈసారి ఇంకొంచెం మంచిగా అభివృద్ధి అవుద్దని అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే ఇంకొంచెం బాగుంటుందని, అందుకని రాజా గారు వస్తే మేము చూడటానికి ఆయన పలకరించడానికి. ఎలా ఉంటుంది అంటారు ఎన్నికలు ఈసారి ఇద్దరు కలవటం వల్ల అటు ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇద్దరు కలవటం వల్ల తెలుగుదేశానికి వచ్చింది అనుకుంటున్నాను.